క్యారెక్టర్ లేని వ్యక్తులను గొప్ప నాయకులుగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. అంబటి రాంబాబుకు వంగవీటి రంగాతో సంబంధం లేదని గతంలోనే ఆయన అన్నారని, ఇప్పుడు రంగా వారసునని చెప్పుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వైసీపీ కోసం ముద్రగడ పద్మనాభం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమన్నారు. తప్పు చేసిన పిన్నెల్లి, మిథున్ రెడ్డిలపై పోలీసులు చట్టపరంగానే చర్యలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల నుండి గుంటూరులో ఒక దరిద్రాన్ని చూడటం కోసం, ఒక దరిద్రాన్ని అదృష్టంగా ప్రచారం చేయడం కోసం, ఒక పనికి మారిన వ్యక్తిని నాయకుడిగా చిత్రీకరించడం కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని మహానుభావుడిని కీర్తింప చేయడం కోసం వైసీపీ నాయకులందరూ కూడా పనిగట్టుకొని గుంటూరు వస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళెవరికి కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా అవుట్డేట్ అయినటువంటి నాయకులు. ఒకప్పుడు నాయకులుగా చలామణి అవి ప్రజల చీత్కారానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి అంబటి రాంబాబుని కీర్తిస్తూ ఉన్నారు. స్వయం ప్రకటిత నేత జగన్మోహన్ రెడ్డినే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ఎక్కడ కూడా నాయకుడిగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూడగానే, జగన్మోహన్ రెడ్డి మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, భారతదేశంలో కల్లా మైండ్ గేమ్ ఆడగలిగినటువంటి పెద్ద క్రిమినల్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరూ గుర్తుకొస్తూ ఉంది. అలాంటి నేరస్తుడి దగ్గర నాయకులుగా చలామణైనటువంటి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు యొక్క చర్యలు, మాటల్ని ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా అతనేదో చాలా గొప్ప నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్ చూశాను. తమ్మినేని సీతారాం ఒకప్పుడు మంచిగానే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అతనికి క్యారెక్టర్ లేదు, మాట్లాడే భాష లేదు, భాష మీద పట్టు లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తి. నాగార్జున ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏదో ఉధృతంగా మాట్లాడని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప అతనికి కూడా క్యారెక్టర్ లేదు. ఒకప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత విలువలకు తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా నిన్న ఒకరిద్దరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే విచిత్రం వేస్తూ ఉంది. ఒకడేం మాట్లాడుతున్నాడంటే, అసలు రంగాలేని లోటు, కాపులందరికీ రంగాలేని లోటు రాంబాబుని చూస్తూ ఉంటే ఆ లోటు పోయి మాకొక గొప్ప నాయకుడు ఎదిగారని చెప్పేసి అనుకున్నారంట. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రంగా గారు ఒక గొప్ప నాయకుడు, అనగారిన కులాల కోసం కష్టపడ్డటువంటి నాయకుడు, పేదలకి ఇల్లు పెంచడానికి, పేదలకి కష్టాలు వస్తే నిలబడటానికి ఉన్నటువంటి వ్యక్తి. తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఆ పార్టీలోనే అనేక మంది నాయకులకి వణుకు పుట్టించే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత ఈరోజు అంబటిని చూస్తే ఆ లోటు తీరిపోతుందని చెప్పేసి ఆ ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే రంగా గారు ఏం మాట్లాడుతున్నారు? ఈయనేమంటాడు, నేను రంగా వారసుని కాదు, రంగా గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు, రంగా గారికి ఫాలోవర్ కూడా కాదు, కాపుల కోసం వచ్చినటువంటి నాయకుడు కూడా కాదు, కాపుల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కూడా కాదు అని చెప్పేసి ఇతను చెబుతూ ఉంటాడు. వీళ్ళందరూ బలవంతంగా జాకీలేసి కాపు నాయకుడు, ఆయన లేని లోతు తీరుస్తూ ఉన్నాడు, రంగా గారు చాలా అద్భుతమైనటువంటి రంగా గారికి వారసుడు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఈ ఒక రికార్డ్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళి ఈరోజు కాపుల్లో పులి లాంటి నాయకుడు అంబటి రాంబాబు అని చెప్పిన తర్వాత కాపుల కోసం గొంతెత్తి మాట్లాడతాడంట. ఏం మాట్లాడేవా నువ్వు కాపుల కోసం? కాపు రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడేవా?
కాపుల్లో ఐక్యత గురించి ఏమైనా మాట్లాడేవా? లేకపోతే కాపు ప్రజలకి చైతన్యం ఏమైనా తీసుకొచ్చావా? కాపుల వైపు ఏమైనా నిలబడ్డావా? సిగ్గు లజ్జ ఉండాలి కదా ఏమన్నా మాట్లాడటానికి. ఏమన్నా మాట్లాడాలంటే మన గతం ఏంటి, మనం మాట్లాడినటువంటి మాటలేంది, చరిత్ర ఏందని ప్రజలు చూస్తారు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ కూడా బయటకు వస్తేని కనీసం బుద్ధి ఉండాలి కదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఈయన చెబుతున్నాడు, ఏ కాపుల్లో గొప్ప నాయకుడిగా ఎదిగాడు, కాపులు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతా ఉంది, ఇలాంటి టైగర్ అని పెట్టుకున్నారు. అరే నాయకులుగా ఎదగంటారా బాబు అంటే, మేము టైగర్లవి, మేము పులులవి, మేము యానిమల్ దానిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, జంతు సంచారంతో వచ్చినటువంటి వాళ్ళం, సంకర జాతి వాళ్ళం అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితికి దిగజారేది. అంబటి రాంబాబు ఏమీ మాట్లాడలేదు, పోలీసులు అనవసరంగా తీసుకెళ్లేదు, పోలీసులు ఆ విధంగా తీసుకెళ్ళటం ఏమన్నా కరెక్ట్గా ఉందా అని అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనా కూతురు తిట్టి చెడ్డగా మాట్లాడి లకారాలు ఎత్తుకుంటే పోలీసులు ఎత్తుకెళ్ళకుండా సంజనా సుకన్యలు ఎత్తుకెళ్తారంటే నాకు అర్థం కాదు. బూతులు తిడితే పోలీసులు తీసుకెళ్తారు, అరాచకాలు సృష్టించాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, మత ఘర్షణలు లేపాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, రాజ్యహింసని ప్రేరేపించాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, ఫోన్లో మాట్లాడుకుంటే సంజయ్ సుకన్య తీసుకెళ్తారు. మరి రోడ్డు మీద ఎట్టబెట్టాడు తిడితే సంజన సుకన్య ఎట్టొస్తాయండి? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? నువ్వు ఆయన గతంలో చెప్పాడని సంజన సుకన్యలో వచ్చి తీసుకెళ్తారని నువ్వు ఎట్లా భ్రమపడుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. ఇంకొక విషయాన్ని కూడా ఆయన మాట్లాడాడు, కల్తీ నెయ్యి, అసలు కల్తీయే జరగలేదని. ఎవరు చెప్పాడు? ఏ బాబు చెప్పాడు? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వరిసల బాబు చెప్పాడా? లేకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇప్పుడు రెడ్డి అవటం వల్ల మీకు జగన్ బాబు చెప్పాడా? జగన్ రెడ్డి చెప్పాడా? ఎవరు చెప్పారు? కల్తీ జరిగిందని స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి, కల్తీకి కారకుడైనటువంటి సుబ్బారెడ్డి అతను స్వయంగా చెప్పాడు. దీనిలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవనేది పక్కన పెడితే పూర్తిగా కల్తీ జరిగింది, దీనిలో రసాయనాలతోటి కల్తీ జరిగింది, పాలు కానీ వెన్న కానీ పెరుగు కానీ లేకుండా నెయ్యిని తయారు చేశారని చెప్పేసి సుబ్బారెడ్డి చెబితే వీళ్ళు కల్తీ జరగలేదని చెప్తారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? కల్తీ జరగలేదు, కల్తీ జరగకుండా వీళ్ళు కల్తీ జరిగిందని చెప్పేసి చెబుతున్నారని చెప్పేసి మాట్లాడతారు. కానీ నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక్క మాట మాత్రం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, ఏ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలు తినకూడదు, ఏ హిందువులు గుడులకు వెళ్ళకూడదు, తిరుపతికి అసలే వెళ్ళకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఆ లక్ష్యానికి ప్రభుత్వం బ్రేక్ వేస్తూ ఉంది అని చెప్పేసి ఫ్లోలో అతను ఒక మాటనైతే ఒప్పుకున్నాడు. అంటే ఇలా లక్ష్యం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, కల్తీ చేయాలి, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి. ఇట్లా కల్లోలాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అసాంఘిక సంఘటనలు జరిగితే దాన్ని ప్రభుత్వం మీద నెట్టిపడేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ప్రభుత్వానికి అపకీర్తి తీసుకొచ్చి వీళ్ళు సునకానందం పొందాలని ప్రయత్నం చేశారు. అలాంటి సునకానందాన్ని కూడా పొందే పరిస్థితి రాష్ట్ర ప్రజలు తీసుకురానివ్వలేదు. ఎందుకంటే మీరు తిట్టినటువంటి తిట్టులకి, మీరు చేసినటువంటి చేష్టలకి జిల్లాలో ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆవేదనకు గురయ్యి అంబటి రాంబాబు దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళితే పోలీసులు కాపాడి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తద్వారా జైలుకి తీసుకెళ్ళారు. పోలీసుల మీద అబండాలు వేస్తూ ఉన్నారు. పోలీసులు కనుక లేకపోతే ప్రజల యొక్క ఆవేదనకి, ప్రజల యొక్క ఆక్రాందనకి, ప్రజల్లో వచ్చినటువంటి ఆవేశానికి అంబటి రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో కూడా ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ దేశంలో చాలా గొప్ప నాయకుడిగా అంబటి రాంబాబుని చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నిన్న అతను తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని అరెస్ట్ చేశారు, ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం అండి!
లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎంత అన్యాయం అండి. రజనీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు, ఎంత అన్యాయం అండి. అంటే ఏం చేయాలా? ఈవీఎంలు పగలగొట్టుకోండి. నువ్వు బ్రహ్మాండంగా ఈవీఎంలు పగలగొట్టావరా? నువ్వు ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తావురని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చినట్టు వాళ్ళ ఈ ప్రభుత్వం అంటే కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా మద్యం కుంభకోణాలు చేసి అనేక మంది ప్రాణాలు తీసినటువంటి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టుకు ఎక్కడ పెడతారు? తీసుకెళ్లి గెస్ట్ హౌస్ ఇంట్లో పెడతారా? ఈయన తెలీదు ఆ మాత్రం. అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి రజనీవంత్ కూడా త్వరలోనే రాబోతా ఉంది. ఇట్లాగే ఎంతమంది జోగి రమేష్ నోటి నిండా ఎలాంటి భాష వచ్చిందో మనం అందరూ కూడా చూసాం. లకారాలు ఎత్తుకొని మాట్లాడాడు, వాడు వీడని మాట్లాడాడు, తల్లుల్ని మాట్లాడాడు. ఇదే అమ్మటి గొప్ప నాయకుడుగా ఈయన చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో తల్లుల యొక్క శీలాన్ని శంకించే విధంగా మాట్లాడారు. వీళ్ళందరూ గొప్ప నాయకులు ఎట్టయ్యారు మీకు? ఓహో, క్రిమినల్స్ కాబట్టి, మీ నాయకుడు క్రిమినల్ కాబట్టి, ఒక క్రిమినల్ని అనుసరించే వాళ్ళందరూ క్రిమినల్సే కాబట్టి అలాంటి క్రిమినల్ శాస్త్రం చేసినప్పుడు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉందా? మీరు అంబటి రాంబాబుకి జాకీలేసి ఎందుకు లేపాలనుకుంటా ఉన్నారు? నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, అతనికి కాంటాక్ట్ లేదు, క్యారెక్టర్ లేదు, వయసు నుంచి వచ్చే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడే భాష లేదు. అన్ని తిట్టి నేను ఇట్లా తిట్టేనా అంటాడు. అదేదో పెద్ద టాలెంట్ లాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.